వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుంగభద్రపై కొత్త వంతెన బ్యారేజ్ ప్రతిపాదన. ఏపీ ప్రభుత్వాన్ని కలిసిన కర్ణాటక మంత్రి. ఇరుముడిని చేతి సామానుగా విమానంలో తీసుకువెళ్లొచ్చు కేంద్ర మంత్రి రామ్మోహన్. కర్నూలు ప్రమాదం క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి టీజీ భరత్. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ సంస్థ మంత్రి వంగలపూడి అనిత ఈ రోజు సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండు ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లో 112107180042501001 సంప్రదించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణ సమయంలో తాను పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇవాటి నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్ట్ భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్ లో తమతో పాటు తీసుకెళ్లవచ్చునన్నారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఎమిగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకుని ఘటనను స్వయంగా పర్యవేక్షించిన ఎమిగ్నూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అక్కడి పరిస్థితులను స్థానికులతో, అధికారులతో తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 2 కార్లు ఢీకొన్న ఈ భయానక ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 2 చిన్నారులతో సహా 5గురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏదైతే తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల లోపు జరిగినటువంటి ప్రమాదం, ఇప్పుడే పోలీసు వారు, డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారు వారు చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే ఆ సమయంలో
కొద్దిగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. అదే రకంగా కొంచెం చలికాలంలో ఫాగ్ ఉండడం వల్ల కూడా కొద్దిగా మసగగా ఉంటుంది పరిస్థితి. డైరెక్ట్గా ఇంపాక్ట్ చూస్తే మీరు అటు పోవాల్సిన వ్యక్తి ఆ డిజైర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రైట్కి రావడం, అక్కడి నుంచి వచ్చే వ్యక్తి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఇంపాక్ట్. దురదృష్టం ఏమంటే ఆ కారులో ఉన్నటువంటి 7 మంది ప్రయాణించే వాళ్ళలో దాదాపు 5 మంది అక్కడికక్కడికే స్పాట్ డెడ్. 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కోలార్ నుంచి చిక్క హొసల్ అనే గ్రామం అని చెప్పి అక్కడ ఆ ప్రాంతం నుంచి చెప్పడం జరిగింది. ఇంకొక వెహికల్ ఏమో హైదరాబాద్ నుంచి ఇటు వస్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే దురదృష్టకరం. అసలు చాలా దుర్ఘటన. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు కూడా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం దాదాపు ఈ మధ్యకాలంలో. నిన్న కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి స్పీడింగ్ కావచ్చు, హైవేస్ మీద ఉన్నటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలా, కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా ఆ కుటుంబంలో ఉన్న 5 కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ అక్కడ చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ వివరాలతో పాటు వారికి కూడా ఏ రకమైన సహాయ సహకారం అందించాలో ప్రభుత్వం తరఫున అదే రకంగా పోలీస్ శాఖ వారు కూడా ఇమీడియట్గా దాని రిలీఫ్ కూడా మెజర్స్ అని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలను కలిపేలా తుంగభద్రపై వంతెన మరియు బ్యారేజ్ నిర్మించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది. ఆ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్ బోనురాజు శుక్రవారం విజయవాడలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో భేటీ అయి దీనిపై విజ్ఞప్తి చేశారు. తుంగభద్రపై వంతెన బ్యారేజీ నిర్మాణం విషయంపై బోనురాజు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శుక్రవారం ఈ అంశంపైనే అమరావతికి వచ్చారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మాన్వి తాలూకా చిక్కలపర్వి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాలం మండలం కుంబలనూరు వద్ద కలిసేలా ఈ కొత్త బ్యారేజ్ వంతెన నిర్మిస్తామని అనుమతించాలని ఆయన కోరారు. ఇక్కడ నీటి నిల్వ కూడా 0.35 టీఎంసీలు మాత్రమేనని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు ఎలాంటి అంతరాయం కలగదని, 2 రాష్ట్రాల మధ్య రవాణా మెరుగుపడుతుందని బోనురాజు వివరించారు. దీని నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తామని, అవసరమైతే ఆ బ్యారేజీ నిర్వహణ కూడా ఆంధ్రప్రదేశ్కు అప్పగిస్తామని చెప్పారు. విశాఖపట్నం నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు తమ సతీమణితో కలిసి సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మేయర్ దంపతులకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మేయర్ దంపతులు ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ వేద పండితులు మేయర్ దంపతులకు ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో వారిని సత్కరించారు. ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు మరియు పర్యవేక్షణాధికారి బి సత్య శ్రీనివాస్ మేయర్ దంపతులకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సబ్బవరం జీవీఎంసీ 88వ వార్డు వెతులన రహదారి గంగవరం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న క్వారీ వలన ధూళి దుమ్మి వలన తమ గ్రామంలో ఇప్పటికీ 4 ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు లారీలను అడ్డుకుంటూ మెరుపు ధర్నా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు విలీన గ్రామమైన గంగవరం జగనన్న లేఅవుట్లో గ్రాఫెల్ లోడ్తో వెళుతున్న లారీలను అడ్డుకున్నారు. ఆనంద్ ఖర్క క్వారీ వద్దు అంటున్నారు.
క్వారీ అనుమతులు ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, తాము గ్రామంలో తమ ఇళ్లలో అన్నం తింటున్న ధూళి దుమ్ము రూపంలో కడుపులోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఈ మధ్య క్వారీ అనుమతి రావడంతో ఆయన ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వడం వల్ల నిత్యం గాలిలో దుమ్ము ధూళి రూపంలో ఇళ్లలోకి ధూళి చేరి కాలుష్యం బారిన పడి వ్యాధులతో బాధపడుతున్నామని తెలిపారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ నాయుడు, సాయి కుమార్, శ్రీను, రాంబాబు, పైడిరాజు, సాయి కుమార్, ఈశ్వరరావు, అజయ్తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గంగవరం గ్రామం నుంచి తెలియజేయింది ఏమనగా ఇక్కడ అక్రమంగా క్వారీ అనేది తరలింపు చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది రైతులందరూ ఒక అభివృద్ధి చెందుతుంది అనేసి అక్కడ ప్లాట్లు, ఆర్సీ ప్లాట్లు, తర్వాత మిగతా 1 సెంట్ ప్లాట్లో కూడా వాళ్ళందరూ బతుకుదాం అనేసి ఇక్కడ ప్లాట్లు ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అనేది ఇచ్చారు. తర్వాత వీళ్ళు కొండపై నుంచి కిందకి తెచ్చేటప్పుడు ఆ కొండల ఇల్లులు కానీ ఆ ప్లాట్లు కానీ మొత్తం గంగవరం గ్రామం మొత్తం దుమ్ము ధూళితో కప్పబడుతుంది. అభివృద్ధి చెందుతుందని ప్లాట్లు మొత్తం అందరూ కలిపి బంజరు భూమి ఇస్తే వీళ్ళేమో ఈ విధంగా వాడుకొని పై లెవెల్లో పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ ఒక ఎంఆర్ఓ కానీ ఒక మండల సర్వేయర్ కానీ ఎవరు కూడా పరిశీలించకుండా వీళ్ళకి నచ్చినట్టు దందా చేసుకొని జరుగుతుంది. దీన్ని వెంటనే ఆపాల్సిందిగా ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కోరుతున్నాం. మేము గంగవరం గ్రామం నుంచి అనారోగ్యంతోనే ఒక గేదెలు కానీ పాడి పశువులు కానీ ఏవి కూడా సరిగ్గా మేయడం కానీ ఏదైనా సరే మాకు ప్రాబ్లం వచ్చేసి క్వారీ రూట్ అనేది ఇది అఫీషియల్ కాదు. క్వారీ రూట్ ఇచ్చాక గ్రామస్తులకి పరిశీలించి ఏ క్వారీ ఆఫీసర్ అయినా రూట్ ఇవ్వడం జరుగుతుంది. ఏ నోటీస్ కూడా గ్రామస్తులు పెట్టకుండా ధూళి దుమ్ముతో విపరీతంగా పెరిగిపోయి మార్నింగ్ అన్నం తింటప్పుడు ఆ అన్నం తినేది ఇసుకలా కసకసలు ఆడి ప్రాణం 4 ఈ నెలలోనే అనారోగ్యంతో చనిపోయారు. పాడు పంటలు పోవడము, అనారోగ్యంతో పోవడం చాలా ఒక ఇష్యూ అని కాదు. ఇన్ఫెక్షన్స్ మనుషులకి చాలా చిన్న ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల చాలా ఒక ప్రాబ్లం అని కాదు. వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, డెంగ్యూ ఫీవర్స్, డస్ట్ వల్ల ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది సార్. మాకు వచ్చేసరికి ఈ సమస్య తీరుస్తారని మా పై అధికారుల వరకు తీసుకెళ్ళి మాకు ఈ సమస్య తీర్చి మమ్మల్ని మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆరోగ్యం ఉంచుతారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్. ఈ సమస్య 2-3 సార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏమైనా అంటే క్వారీ ఓనర్లు తోలుతాము అన్నట్టే మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప కానీ ఈ సమస్య అనేది క్లియర్ చేయడం లేదు. అది సార్ జరిగింది. తర్వాత ఏంటంటే జీవి క్వారీలు తర్వాత గొర్రెల వెంకటరమణ అండి. గొర్రెల వెంకటరమణ కొంచెం రమణమ్మ పేరు మీద వచ్చింది క్వారీ. అది టీడీపీ ఆయన. ఎనీ పార్టీ ఎవరైనా అనవసరం అండి. మాకు మేము భూములు ఇచ్చింది దేనికి? ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలు బతుకుతుంది, దానికి ఏ రేట్లు పెరిగితే ఏదో చేసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ దుమ్ము ధూళితో ఆడొక్కడ బతకడం కోసం మొత్తం సైట్ అంతా పాడైపోతుంది. అది రేణిగుంట మండలం ఆరుమల్లవరం గ్రామంలో శనివారం నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడారు. గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు, సాగు సవాళ్లు, ఎరువులు, విత్తనాలు లభ్యత, నీటి సమస్యలు, పంట బీమా అంశాలపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత శాఖల అధికారులు సూచనలు జారీ చేశారు. అది ఇప్పుడే చెప్తా ఉన్నారు నీళ్ళు పడి వస్తుందని. డిపార్ట్మెంట్ మీరు ప్రభుత్వం మీద ఆనందంగా ఉందా? నేను చదవడానికి డబ్బులు ఇస్తున్నారా? ఆనందంగా ఉందా? ప్రతి రైతన్న ఇప్పుడు మీకు వచ్చిందా? డబ్బులు వచ్చిందా? ఎంత వచ్చింది? పోయిన ఎమ్మెల్యే అప్పుడు వచ్చినాడా మీ ఇంటికాడికి? ఎప్పుడన్నా ఎలక్షన్ అయిన తర్వాత రాలే. మేము కరెక్ట్గా నెల వస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, అందరిని పూజ పని చేస్తాం. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అయ్యో
ఓకేనా. అదోని మండలం పరిధిలో పెద్దతుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. అదోనిని జిల్లాగా ప్రకటించాలని పెద్దతుంబలం గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పెద్దతుంబలం గ్రామ ప్రజలు బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే పాదసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు సబ్ కలెక్టర్ మొదలగు వారికి పెద్దతుంబలం మండల కేంద్రంగా ప్రకటించాలని వినతిపత్రం సమర్పించడమైంది. ఈ కార్యక్రమంలో పెద్దతుంబలం మండల సాధన సమితి సభ్యులు, పెద్దతుంబలం గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాళాస్త్రి నియోజకవర్గంలో ఒక మండలము, మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలము చాలా పెద్ద మండలాలు. అంటే కంబైన్డ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఉన్నప్పుడు కాళాస్త్రి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన మంత్రి కూడా పనిచేశారు. ఆయన మంత్రి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయాము. ఆ రోజే టోటల్ ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద మండలాలు అది నంబర్ 1, మంది నంబర్ 2. ఈ మండలాలను విభజించాలని ఆ రోజుల్లోనే అడిగాము. చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది రొటీన్గా ఇన్ని రోజులు గడిచి వస్తూ ఉంది. మొన్న రీసెంట్గా 3 నెలల కిందట ఈ జిల్లా విషయం కానీ, మండలాల విషయం కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, దీనికి ఒక సబ్ కమిటీ కర్నూలుకు వస్తుంది. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర సునే ఆడిటోరియంలో మన ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు వస్తారు. జిల్లాలో ఉన్న వాళ్ళు, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ, మరి పొలిటికల్ పార్టీస్ కానీ రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పిన రోజే నేను, మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఆదోని మండలాన్ని 4 మండలాలు చేయాలని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. నేను ప్రభుత్వ దృష్టికి 4 మండలాలు అంటే కష్టము, 3 వరకు చేసేదానికి ఫీజిబిలిటీ ఉంటుందనే విషయం తెలుసుకొని 3 మండలాలుగా మీ పెద్దతుమ్మల మండలం చేయాలని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. ఆ పెద్దతుమ్మల మండలంలో ఏ గ్రామాలు కలపాలి, ఆ మ్యాప్ అంతా కూడా తయారు చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ అది ఆ రోజు వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు అది వాళ్ళు రాలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. మరి రీసెంట్గా మరి ఆదోని నియోజకవర్గంలో పెద్దతుమ్మలము మండలము కావాలనేది కూడా ప్రపోజల్లో పెట్టాము. కానీ ఒకే మండలం ఇచ్చారు, పెద్దరివాణం మండలం ఇచ్చారు. బట్ మీరు ఈరోజు వాళ్ళకి ఇచ్చారనే ఉద్దేశంతో మీరు కూడా మీ గ్రామంలో అందరూ, అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరు, గ్రామ ప్రజలందరూ కూడా మీరు అడిగే దాంట్లో తప్పేమి లేదు. కానీ ఇప్పుడు పెద్ద అరివాణం గ్రామము అనౌన్స్ అయిన వెంటనే కొంతమంది మాకి దూరం అవుతుంది, ఇవన్నీ సహజమే. ఇప్పుడు గవర్నమెంట్ బాలకృష్ణతో అఖండ 2 చేస్తే అందరికీ పరమేశ్వరుడే కనిపించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ముస్తాబైన చిత్రం అఖండ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ భగవంతుడే తనతో ఈ చిత్రం చేయించుకున్నాడని బోయపాటి అన్నారు. అందరికీ నేను పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఎమోషన్ నమ్ముతానండి. ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను. ఆ ఎమోషన్ నుంచి వచ్చి ఒక యాక్షన్ని నమ్ముతాను. ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్, వీళ్ళు నాకు పనిచేశారు. ఓకే మాస్టర్, మీకు ఒక్క మాట చెప్తున్నాను. మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు, చూసిన ఆడియన్స్ మాట్లాడతారు. ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడతాం, సక్సెస్ మీట్లో. కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్, మీకు ఒక మంచి కొడుకున్నాడు, వాడు మంచి టెక్నీషియన్. ఫ్యూచర్లో ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో, నన్ను నమ్మండి. మా శంకర్ మాస్టర్ గారు ఇప్పుడు కాదు, నాకు భద్రా నుంచి నాతో పాటు ప్రతి సినిమాలోనూ పనిచేస్తూ, ప్రతి సినిమాలోనూ ఇక నేను ఏమంటానంటే మామూలుగా అతనితో మాట్లాడేటప్పుడు నా మాస్టర్ అనను, బ్రదర్ అని పిలుస్తాను. నాకు అంత క్లోజ్, అంత ఇదిగా ఉంటారు నేనంటే. మన సినిమాకి అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు.
అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇంకొక మాస్టర్ మాస్ సాంగ్కి పనిచేస్తున్నారు భాను మాస్టర్. మీకు ఐడియా ఉంది, నాకు సరైనోడులో టైటిల్ సాంగ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అఖండాలో జైబాలయ్య చేశారు. ఈరోజు జాజికాయ జాజికాయ అనే సాంగ్ చేశారు. సో బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జర్నీ ఇలాగే ఉంటుంది. మాస్టర్ శంకర్ మాస్టర్ గారు, మన జీవితంలో మన జర్నీ ఇలానే ఉండాలి, ఎప్పుడు అలానే ఉంటుంది. అలాగే మన ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. ఇక ప్రకాష్ గారి గురించి చెప్పే పని లేదండి. నిజంగా సృష్టికి ప్రతి సృష్టి అంటే వాళ్ళే చేయగలరు. నాకు బాగా నా చేతిలో ఉండి ప్రతిదీ ఏదైనా సరే ఒకటి చెప్పింది అర్థం చేసుకొని అర్థవంతంగా మనకు సెట్ ఇవ్వగలిగిన వ్యక్తి ఆయన. సో గ్యారంటీ మనస్ఫూర్తిగా తనను అభినందించాలి సార్. మన జర్నీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే ఇందాక ఆర్టిస్టుల్లో చెప్తూ మన రచ్చరవిని మర్చిపోయాను నేను. బ్రదర్, నువ్వు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్వి. అది నేను చెప్పనవసరం లేదు, ఇందాక ఇక్కడే నటించి చూపించావు నువ్వు అద్భుతంగా. వాళ్ళు జీవించారనుకున్నారు, ఓకే నాకు తెలుసు, కానీ నీలో ఉన్న యాక్టర్ ఎవరు. ఓకే, చాలా బాగా మాట్లాడావు. ఏదైనా సరే ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే అద్భుతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో గుండెల్లోంచి అద్భుతంగా చెప్పావు. ఓకే, మీతో మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ ఎప్పుడు అలానే కొనసాగించాలి. ఓకే, అలాగే 24 క్రాఫ్ట్స్లో ఒకటి నా కళ్ళు, అంటే నా విజన్ కరెక్ట్గా నేను ఏది తీస్తున్నానో అది చూపించే ఫ్రేమ్. 2 సౌండ్, నేను ఏది తీశానో దానికి న్యాయం చేసే సౌండ్. ఆ సౌండ్ నాకు అందించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. మన జర్నీ ఇప్పుడుది కాదు, ఎప్పటిదో సరైనోడు నుంచి మన జర్నీ ఉంది. ఈ రోజుకి మనం సక్సెస్లు కొడుతూనే ఉంటాం, ఎప్పటికీ కొడుతూనే ఉంటాం. మన జర్నీ ఆ విధంగా ఉంటుంది సార్. ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.